నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంబేద్కర్ అభయహస్తం ఏమైంది? ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ గాలి కొదిలింది. కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్. ఆజంజాహి మిల్లు భూముల వేలం అడ్డుకున్న కార్మికులు. వాటర్ ట్యాంక్ ఎక్కిన కార్మిక నేత. వరంగల్లో ఉద్రిక్తత. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ జేఏసీ తొలి వార్షికోత్సవం 28న హైదరాబాద్ లో విజయోత్సవ సభ. జేఏసీ రాష్ట్ర నాయకుల ప్రకటన. ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పరిగి నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అంబేద్కర్ అభయహస్తం పేరుతో ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటి వరకు ఆ హామీ అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అలాగే అసైన్డ్ భూములకు పూర్తి హక్కులతో పట్టాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అదే అసైన్డ్ భూములను పరిగి ప్రాంతంలో లాక్కుంటోందని ఆరోపించారు. ఎన్నికల ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని అన్నారు. ఎస్సీ ఎస్టీల అభివృద్ధి పేరుతో ఇచ్చిన హామీలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని, ప్రభుత్వం వెంటనే తన హామీలను అమలు చేసి బాధితులకు న్యాయం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, పరిగిలో ఇక్కడ గిరిజన బిడ్డలు 30-35 వేల మంది, వాళ్ళ కుటుంబాలతో కలుపుకుంటే దగ్గర 50 వేల మంది ఉంటారు. ఎస్సీ ఎస్టీలకు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ దళిత బంధు ఇస్తున్నాడు, 10 లక్షలు ఇస్తున్నాడు. నేను రాగానే ఎంత ఇస్తా అన్నాడు? 12 లక్షల రూపాయలు ఇస్తా. దళిత బంధు వేస్ట్, అంబేద్కర్ అభయహస్తం ఇస్తా అన్నాడు. పరిగిలో ఒక్కలకన్నా 12 పైసలు వచ్చినాయి. ఎవరికన్నా 12 పైసలు. ఇంకొక మాట చెప్పిండు ఎస్సీ ఎస్టీలకు, మీ అసైన్డ్ భూములు అన్ని ఉన్నాయి కదా, వాటికి పట్టాలు ఇస్తా, అమ్ముకోండ్రి, మంచిగా పిల్లలకి ఇచ్చుకోండ్రి అని చెప్పిండు. ఇచ్చిండు ఒక్కలకన్నా? ఇప్పుడు భూములు గుంజుకుంటుండా లేదా? ఇప్పుడు పరిగిలో భూములు గుంజుకుంటుండా లేదా? పారిశ్రామిక పార్కు పేరు మీద, రోడ్ల పేరు మీద ఇలా అసైన్డ్ భూములు గుంజుకుంటూ ఇచ్చిన మాటను తుంగలో దొక్కి పక్కనే చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని పెట్టిండ్రు. ఏం చెప్పిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లా పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు. దళితులకు, గిరిజనులకు ప్రత్యేకమైన అభివృద్ధి కోసం పనిచేస్తాం. 10 లక్షలు కాదు దళిత బంధు, 12 లక్షలు ఇస్తాం. ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటే మిగతా వాళ్ళకి 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. ఒక్క దళితుడికైనా, ఒక్క గిరిజనుడికైనా 6 లక్షల రూపాయలు ఇచ్చిండ్రా ఇయ్యాల ఇందిరమ్మ ఇంటి కోసం? 6 లక్షలు ఇస్తున్నారా? ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన హామీని అట్లా తుంగలో దొక్కినారు. వరంగల్లోని చారిత్రాత్మక ఆజంజాహి మిల్లు భూముల వేలం వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మిల్లు భూములను ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సుప్రీంకోర్టు తీర్పును సైతం బేఖాతరు చేస్తూ ప్రభుత్వం మొండిగా వేలానికి పూనుకోవడం అన్యాయమంటూ కార్మికులు మండిపడ్డారు. మొత్తం 46 ప్లాట్లకు గాను 60,000 చొప్పున నిర్వహిస్తున్న ఈ ప్రభుత్వ వేలం పాటను కార్మికులు విజయవంతంగా అడ్డుకున్నారు. వేలం ప్రక్రియను నిరసిస్తూ ఆందోళనకారులు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చారు. ఈ క్రమంలో కార్మిక నేత గద్దెల సంజీవ పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడటంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. అతనితో పాటు రఘు, యశోద, దశరథం కూడా ట్యాంక్ ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో ఘటనా స్థలంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వారిని కిందకు దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆందోళన చేస్తున్న కార్మికులకు మద్దతుగా బీజేపీ నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఘటనా స్థలానికి చేరుకుని తన సంఘీభావాన్ని ప్రకటించారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం కార్మికులు సుదీర్ఘ కాలంగా పోరాడుతున్నారని ఈ సందర్భంగా నేతలు గుర్తు చేశారు. నాడు మిల్లును నమ్ముకొని జీవించిన 318 మంది కార్మికులకు అదే మిల్లు స్థలాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. కోర్టు ఆదేశాలను పక్కన పెట్టి కార్మికులను పొట్టగొట్టి విలువైన భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలను ఎంతమాత్రం సహించేది లేదని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. పోలీసులు రంగప్రవేశం
సమావేశం చేసి నిరసనకారులను అడ్డుకున్నప్పటికీ కార్మికులకు పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగేది లేదని వారు తేల్చి చెప్పారు. మిల్లు కార్మికుల యొక్క భూములు వేలంపాటలు జరుగుతూ ఉన్నాయి. ఈ వేలంపాటలు అడ్డుకునే కోసం ఆర్జేఎస్ మిల్ వర్కర్స్ యూనియన్ వస్తే మరి పోలీసులు ఇక్కడ అడ్డుకోవడం జరిగింది. గత వారం రోజుల నుంచి మరి కలెక్టర్ గారికి, కూడా అధికారులకు, మొత్తంగా ఉన్నటువంటి మంత్రి గారికి, కొండ మురళి గారికి కూడా మేము మా విన్నపాన్ని విన్నవించుకున్నాం. అయినా కానీ ఆపకుండా మరి సుప్రీంకోర్టు తీర్పును ఏదైతే ఉన్నటువంటి తీర్పును ఇవ్వాల్సిన భూములు ఇవ్వకుండా జాప్యం చేస్తూ ఇలా దౌర్జన్యంగా ఇక్కడ వేలంపాటలు చేస్తూ ఉన్నారు. ఏ కార్మికుడికి ప్రమాదం జరిగినా, ఏ కార్మికుడు బాధతో ఆత్మహత్య చేసుకున్నా ఈ సీఎం గారి బాధ్యత అని చెప్పని ఈ సందర్భంగా మరి పేరున చెప్తా ఉన్నాం. తక్షణమే మా సమస్య పరిష్కరించాలని, ఏ ప్రాణం జరిగినా క్రిమినల్ కేసులు అధికారుల మీద పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పని సుప్రీంకోర్టుకు భూమి లేదని చెప్పినప్పుడు ఇక్కడ భూమి అమ్ముకోవడానికి కోసం ఎట్లా వచ్చిందో గమనించాల్సిన అవసరం ఉంది. అందులోనే కలెక్టర్ ఆఫీస్ కడితే సరలే అనుకోరు, ఇలా బహిరంగ వేలంపాటలు పెట్టి ఇలా మరి మరొకసారి కార్మికుల యొక్క మనసుల్ని, వాళ్ళకు కుటుంబాన్ని ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. ఏ కార్మికుడి ప్రమాదం జరిగినా ఈ ప్రభుత్వాన్ని బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జనాభా నిష్పత్తి మేరకు రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో వాటా కల్పించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ జేఏసీ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. జేఏసీ తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 28న హైదరాబాద్ లో విజయోత్సవ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. వరంగల్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్, పదవీ విరమణ పొందిన ప్రొఫెసర్ డాక్టర్ చందా మల్లయ్య, రాష్ట్ర కార్యదర్శి మేకల సుమన్, నానాధర్మ చర్చ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొదల సాయి, రామేర ఉపేందర్ సంయుక్తంగా మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ జేఏసీ రాష్ట్ర సంఘం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ నెల 28న హైదరాబాద్ లోని బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 10 గంటలకు తొలి విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు ప్రజాస్వామ్యవాదులు, యువత, మహిళలు, మేధావులు, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బహుజన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలు, అణచివేతలు, ఆక్రమణలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి ఏ కులం ఎంత జనాభా ఉంటే ఆ కులానికి అంత శాతం అవకాశాలు కల్పించే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాజ్యాధికారంలో బీసీలకు 50%, ఎస్సీలకు 20%, ఎస్టీలకు 10%, మైనార్టీలకు 10% చొప్పున మొత్తం 90% ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో కొట్ల మోసేబ్, మైదం రవి, కొట్టె ప్రవీణ్ కుమార్, మాదాసి కుమారస్వామి, అడ్లూరి పద్మతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ జేఏసీ మార్చి 30 తారీఖు 2025లో హైదరాబాద్ కేంద్రంగా పురుడు పోసుకున్నది. మీ అందరికీ తెలుసు, అనేక పోరాటాలు, దాని ద్వారా వచ్చిన ఫలితాలను కూడా యావత్ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఉపాధ్యాయులుగా, మేధావులుగా మేము కూడా ధర్మ టీచర్స్ యూనిటీ, నా పేరు దామెర ఉపేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా యావత్ ఉపాధ్యాయ లోకానికి, అధ్యాపక లోకానికి, విద్యార్థి లోకానికి పిలుపునిస్తున్నాం. ఎల్లుండి ఆదివారం నాడు జరిగేటువంటి ఒక వార్షికోత్సవం, మొదటి వార్షికోత్సవాన్ని పండుగ వాతావరణంలో చేసుకోవాలని, అందుకు అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా ఈవెన్ డెమోక్రటిక్ ఫార్వర్డ్ కమ్యూనిటీ ఓసీల్లో కూడా ఉన్నటువంటి ప్రజాస్వామ్యంగా మనిషిని మనిషిగా చూసే సమాజం కోసం తప్పించే వాళ్ళంతా పాల్గొనాలని నేను దామెర ఉపేందర్గా DTV నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. మరి సామాజిక న్యాయం కోసం ఏర్పడ్డటువంటి, మరి ఈ రాజ్యాధికారం సాధనకై ఏర్పడ్డటువంటి ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ మరి 1 సంవత్సరం ముగిసిన సందర్భంగా మరి రేపు హైదరాబాదులో బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం లోపల ఉదయం 10 గంటల నుండి మరి వార్షిక విజయోత్సవ సభను మరి నిర్వహిస్తున్నాం. కాబట్టి వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి సమస్త మేధావులు, మరి మహిళలు, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కార్యవర్గ మిత్రులు, మరి బహుజనులు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి, మరి అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి బహుజనుల గురించి ఆలోచించగలిగినటువంటి వారు కూడా మరి తప్పకుండా సమయం 10 గంటలకు హైదరాబాద్ చేరుకొని విజయవంతం చేస్తారని మరి కోరుకుంటున్నాము. సమాన వాటా కోసం, సమస్త రంగాల్లో సమాన వాటా కోసం జరగబో ఆదివారం 20న జరగబోయే సభను విజయవంతం చేయడానికి అందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఉమ్మడి వరంగల్ జిల్లా
తరఫున BCSC జేఏసీ తరఫున మేమందరికీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా ఆ సమావేశంలో పాల్గొని రేపు తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యాన్ని, సామాజిక న్యాయాన్ని, రాజ్యాధికారాన్ని సాధించడానికి జరిగే సమరంలో మీరందరూ పాల్గొనాలని ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున పిలుపునిస్తున్నాం. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జయశంకర్ భూపాల్పల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని గణేష్ చౌక్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, ప్రజలు, ప్రభుత్వ అధికారులు, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో మానవహారం నిర్వహించి డ్రగ్స్, గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేశారు. అలాగే డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కోసం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. డ్రగ్స్ కి బానిసైన వారి పునరావాసం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ఎస్పీ తెలిపారు. డ్రగ్స్ అలవాటు ఉన్నవారు భయపడకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రీహాబిలిటేషన్ కేంద్రాల్లో చికిత్స పొందాలని సూచించారు. పోలీసులను స్వయంగా సంప్రదించి చికిత్సకు సిద్ధమయ్యే వారికి పునరావాసం కల్పించడంతో పాటు చట్టపరమైన నిబంధనల మేరకు కేసుల ఉపసంహరణకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందన్నారు. డ్రగ్స్ బారిన పడిన వారిని నేరస్తులుగా కాకుండా సమాజంలో తిరిగి బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడమే పోలీస్ శాఖ లక్ష్యమని పేర్కొన్న ఎస్పీ, కుటుంబ సభ్యులు కూడా అలాంటి వారిని చికిత్స కోసం రీహాబిలిటేషన్ కేంద్రాలకు తీసుకెళ్లి సహకరించాలని కోరారు. హన్మకొండ జిల్లా గోపాల్పురంలో చెరువు ఆక్రమణ, అక్రమ మట్టి తవ్వకాలపై వివాదం చెలరేగింది. హైకోర్టు స్టే ఆదేశాలు ఉన్నప్పటికీ పనులు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు అధికారులు జోక్యం చేసుకుని కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలోని సర్వే నంబర్ 89లో ఉన్న ఊర చెరువును ఆక్రమించి అభివృద్ధి పేరుతో అక్రమంగా మొరం తవ్వకాలు, రవాణా జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ పనుల్లో భాగంగా దళితులకు చెందిన సమాధులను కూడా తొలగిస్తున్నారని పేర్కొంటూ పనులను నిలిపివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అనంతరం హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ వచ్చినప్పటికీ కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా పనులు కొనసాగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను అధికారులు వెంటనే అమలు చేసి చెరువు ఆక్రమణలను, అక్రమ తవ్వకాలను నిలిపివేయడంతో పాటు దళితుల సమాధుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దాని తర్వాత ఈ గోపాలపురం ఊర చెరువులో రిటర్నింగ్ వాల్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. దానికి అభివృద్ధికి మేమేం అడ్డం కాదు. దీంట్లో ప్రభుత్వం గుర్తించిన 3 ఎకరాల 11 గుంటలకు సంబంధించిన దళిత గోపాలపురం దళితులకు, బీసీలకు సంబంధించిన శ్మశాన వాటిక అనేది అది గత 70-80 సంవత్సరాల నుంచి ఉన్నది. అది ఈరోజు కొత్తగా పుట్టిందైతే కాదు. 1971 మాస్టర్ ప్లాన్లో కూడా మున్సిపల్ అధికారులు వచ్చి గుర్తించబడిన శ్మశాన వాటిక అది ఎగ్జిస్టెన్స్లో అంటే గత 70-80 సంవత్సరాల నుంచి అక్కడ వాడకంలో ఉన్నది. మా దళితుల గౌడ సంఘానికి సంబంధించిన శ్మశాన వాటిక ఇది, బీసీలకు, ఎస్సీలకు సంబంధించిన శ్మశాన వాటికను ఇలా సమాధులు తీసేసి కనీసం వాళ్ళు వేరే చోట ఎక్కడైనా పోయి ఖననం చేసుకోవడానికి కూడా వీలు లేకుండా యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేయడం అనేది, దీన్ని ఎవరి కోసం లాభం చేకూరడానికి అనేది దయచేసి అధికారులు గుర్తించాలి. డే అండ్ నైట్ దీంట్లో మొరం బయటికి అమ్ముకుంటూ మట్టి దందా చేస్తూ అభివృద్ధి పేరిట చాలా ఇప్పటి వరకు దగ్గర ఒక 200 సమాధుల వరకు పోయినాయి. ఈ విషయమై మేము హైకోర్టుకి పోయి ఆర్టికల్ 21 ప్రకారంగా మా హక్కును మేము కాపాడుకోవడానికి హైకోర్టును ఆశ్రయించినప్పుడు మాకు ఒక స్టే ఆర్డర్ అనేది వచ్చింది. ప్రాముఖ్యంగా రెవెన్యూ అధికారులు కానీ, ఇరిగేషన్ అధికారులు మరొకసారి మీకు 2 చేతులు జోడించి వేడుకుంటున్నాను. దయచేసి ఆ సమాధుల స్థలాన్ని కాపాడి వారికి మీరు డెమాలిష్ చేసిన సమాధులకు మళ్ళీ వాళ్ళ సొంత ఖర్చులతో కాకుండా మీరు డెమాలిష్ చేసిరు కాబట్టి మీ ఖర్చులతోటి వాళ్ళకు ఆ సమాధులను మళ్ళీ తిరిగి పునర్నిర్మించి వాళ్ళ ఆత్మగౌరవాన్ని, వాళ్ళ మనోభావాలను దెబ్బతీయకుండా మానవత్వ దృక్పథంతో అభివృద్ధి చేసుకొని ప్రజలందరికీ మంచి చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నా. గోపాలపురం గ్రామంలో ఉన్నటువంటి సమాధులను తొలగించకుండా తొలగించిన సమాధులకు పునర్నిర్మాణం చేపట్టి శాశ్వత పరిష్కారం కోసము ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు ఇక్కడ స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మేము విన్నవించుకుంటున్నాం అధికారులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ, మీరు చేసేటువంటి అభివృద్ధి పనులకు మేము ఎక్కడ కూడా మేము ఆటంకం కాదు, అడ్డం కాదు. మేము చేసే న్యాయ పోరాటము ఎవ్వరికి స్వార్థ ప్రజల కోసం కాదు. మా గోపాలపురం గ్రామ ప్రజలకు మనోభావాలు దెబ్బతీయకుండా భవిష్యత్తులో
ఈ సమాధులను కూలగొట్టకుండా ఉన్న సమాధులను మా 3 ఎకరాల 11 గుంటలు అట్లానే ప్రహారీ కూడా నిర్మిస్తూ దాని అభివృద్ధి చేయాలి తప్పించి మీ రిటర్నింగ్ వాళ్ళ పేరుతోటి వేరే ప్రయోజనాల కోసం మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా తీయకూడదని చెప్పేసి మేము చేసే ఈ శాంతియుత పోరాటంలో మేము విజయాన్ని సాధిస్తున్నామని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకుంటూ వాటిని ఒకసారి తీసుకొని పరిశీలించి న్యాయాన్ని పరిరక్షించవలసిందిగా హైకోర్టు ఆదేశాలను గౌరవించాల్సిందిగా మా గోపాలపురం గ్రామ ప్రజలు మేము విన్నవించుకుంటున్నాం. విదేశాల్లో ఎన్నో సంవత్సరాలు గడిపిన జన్మభూమిపై ప్రేమ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. బాపట్ల జిల్లాకు చెందిన 94 ఏళ్ల మహాలక్ష్మమ్మ హృదయాన్ని కదిలించే నిర్ణయం తీసుకున్నారు. 2000 సంవత్సరంలో అమెరికా పౌరసత్వం పొందిన ఆమె ఇప్పుడు జీవిత చరమాంకంలో ఒకే ఒక కోరికతో భారతదేశానికి తిరిగి వచ్చారు. నా మిగిలిన జీవితమంతా నా పుట్టిన నేలపైనే గడపాలి, చివరి శ్వాస కూడా భారతదేశంలోనే విడవాలి అంటూ భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేశారు. జిల్లా కలెక్టర్ని కలిసి వినతి పత్రం అందజేసిన మహాలక్ష్మమ్మ నా అంత్యక్రియలు కూడా నా సొంత గ్రామంలోనే జరగాలి, వీలైనంత త్వరగా నాకు భారత పౌరసత్వం కల్పించండి విజ్ఞప్తి చేశారు. సౌకర్యాలు, సంపద, విదేశీ జీవితం అన్నీ ఉన్నా చివరికి మనిషిని పిలిచేది తన జన్మభూమేనని మహాలక్ష్మమ్మ నిర్ణయం మరోసారి గుర్తు చేసింది. ఆమె మాటలు విన్న వారందరూ భావోద్వేగానికి లోనవుతున్నారు. నిబద్ధపరచి భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం మరియు విశ్వస్త అంగీకారాన్ని కలిగి భారత చట్టాలను వాగ్దాన ఇస్తున్నాను. The oath of allegiance is taken in front of collector and district magistrate. Thank you. Thank you. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి అధికారులు తొలిసారిగా నిరసన బాటపట్టారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని సింగరేణి భూపాల్పల్లి ఏరియా జీఎం కార్యాలయం ఎదుట అధికారులు నల్ల కండువాలు ధరించి ఆందోళన చేపట్టారు. ఈ నిరసనకు పెద్ద ఎత్తున అధికారులు హాజరై యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సింగరేణి కోల్మెన్ అసోసియేషన్ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా అధ్యక్షుడు నజీర్ మాట్లాడుతూ సింగరేణి చరిత్రలోనే అధికారులు రోడ్డెక్కి నిరసన తెలపడం ఇదే తొలిసారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా తమ సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో చివరకు ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అధికారులకు చెల్లించాల్సిన పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేను కోల్ ఇండియాలో సకాలంలో చెల్లిస్తున్నప్పటికీ సింగరేణిలో మాత్రం 2 ఏళ్లుగా పెండింగ్ లో ఉంచారని ఆరోపించారు. దీంతో అధికారులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారని అన్నారు. అలాగే 2006 జనవరి నుంచి కోల్ ఇండియాలో అమల్లో ఉన్న పే అప్గ్రేడేషన్ విధానాన్ని ఇప్పటికీ సింగరేణిలో అమలు చేయకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. ఒకే రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు కోల్ ఇండియాలో లభిస్తున్న ప్రయోజనాలు, భత్యాలు సింగరేణి అధికారులకు అందకపోవడం తీవ్ర వివక్షకు నిదర్శనమని విమర్శించారు. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రోడ్డు మీదకి దిగినటువంటి అధికారుల వైనం ఇది. ఎందుకంటే సింగరేణి అధికారులకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో, ఒకటి పే అప్గ్రేడేషన్, రెండవది పిఆర్పి, అలాగే మూడవది సకాలంలో స్ట్రక్చర్ మీటింగ్ ఏదైతే ఉందో, స్ట్రక్చర్ కమిటీ మీటింగ్ ఏదైతే ఉన్నదో జరగాలని చెప్పి అధికారులందరూ కూడా కోరుతున్నారు. 2026 జనవరి 1 నుంచి కోల్ ఇండియాలో పే అప్గ్రేడేషన్ అనేది అమలు జరిగింది. మాకు వేతన ఒప్పందం ఏంటంటే కోల్ ఇండియాలో ఏదైతే ఒప్పందం జరుగుతుందో ఆన్ పార్ విత్ కోల్ ఇండియాలో ఏ విధంగా చెల్లించబడుతుందో అది మాకు 1974లోనే జరిగినటువంటి ఒప్పందం. ఇప్పటి వరకు అన్ని రకాలైనటువంటి ఒప్పందాలు కోల్ ఇండియాలో జరిగినటువంటి ఒప్పందాలు ఇక్కడ అమలు చేయబడుతున్నాయి. కానీ ఈసారి మాత్రం యాజమాన్యము ఈ యొక్క వేతన అప్గ్రేడేషన్ ఏదైతే ఉందో ఇంతవరకు కూడా చేయలేదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి యాజమాన్యం వెంటనే స్పందించి మా యొక్క కోరికలను, న్యాయమైనటువంటి కోరికలను తీర్చాలని ఈ యొక్క మీడియా ద్వారా యాజమాన్యానికి అలాగే ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.
మాదిగల ఐక్యత సంఘ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లాలో నిర్వహించనున్న మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన మహోత్సవంను విజయవంతం చేయాలని కోరారు. హన్మకొండ జిల్లా కేంద్రంలోని బాలసముద్రం ప్రెస్ క్లబ్ లో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల జిల్లా సదస్సు జరిపోతుల విల్సన్ మాదిగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చిట్టుపాక ప్రభాకర్ మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన చేపట్టినట్లు తెలిపారు. మాదిగల పొలిటిగడ్డగా పేరుగాంచిన ఈ ప్రాంతం వర్గీకరణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన మహేష్ మాదిగ, దామోదర్ మాదిగ, భారతక్క మాదిగ, రవి మాదిగ వంటి అమరవీరుల త్యాగాలకు ప్రతీక అని పేర్కొన్నారు. వర్గీకరణ ఉద్యమ అమరవీరుల స్మారకార్థం ప్రకాశం జిల్లా ఈదుమూరు గ్రామంలో సుమారు 50,000 మందితో మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన మహోత్సవంను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూలై 7న జరగనున్న ఈ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మాదిగ ఉపకులాల ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈదుమూడి గ్రామంలో మొదలైనటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దశాబ్దాల కాలంగా మాదిగల అణిచివేతలు, మన పట్ల ఉన్నటువంటి వివక్షను చూసి ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది యువకులు తెలంగాణ ప్రాంతం నుండి వెళ్ళినటువంటి మన పెద్ద ఆయనను సాధారణంగా ఆహ్వానించి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని నామకరణం చేసుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క ఆశయాల కోసం మనం గుర్తుగా ఆ ఈదుమూడి కేంద్రంగా ఒక గుడిని ఏర్పాటు చేయబోతున్నాం. ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో అన్నగారి తీసుకున్న నిర్ణయంతో ఒక పుణ్యక్షేత్రాన్ని మనం అక్కడ శంకుస్థాపనకు భూమి పూజ జరుపుకోబోతున్నామన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. బెయిల్పై విడుదలైన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నేరుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. సింగరేణిలో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించడం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయడమే బాల్క సుమన్ చేసిన తప్పు అని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. అదే కారణంగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అక్రమ కేసులు నమోదు చేసి 27 రోజుల పాటు జైల్లో ఉంచారని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తోంది. చట్టం తన పని తాను చేసిందని, కేసుల విచారణ న్యాయపరమైన ప్రక్రియలోనే కొనసాగుతుందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. బెయిల్పై విడుదలైన తర్వాత కేటీఆర్ ను కలిసిన బాల్క సుమన్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు సంఘీభావం తెలుపుతూ భవిష్యత్ పోరాటాల్లో అండగా ఉంటామని బీఆర్ఎస్ నేతలు హామీ ఇచ్చారు. వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వందే మాతర గీతాన్ని రచించిన మహానుభావుడు బంకింగ్ చంద్ర చటర్జీ జయంతిని పురస్కరించుకుని మా ట్రస్ట్ తరపున నివాళులర్పిస్తున్నాం. వందే మాతర గీతాన్ని రచించిన మహానుభావుడు బంకిం చంద్ర చటర్జీ దేశభక్తికి ఊపిరి పోసి మన భారతదేశ పౌరులందరికీ నరనరాల్లో దేశభక్తిని ఇనుమడింపజేసిన మహానుభావుడు. దేశం కోసం త్యాగం, క్రమశిక్షణ, కర్తవ్య దక్షత చాలా ముఖ్యమన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతీ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి పౌరుడు దేశం కోసం కలిసి మెలిసి ప్రేమ, ఐకమత్యంతో పాటు అనురాగంతో ఉండాలని ఆయన అన్నారు. వందే మాతరం అని గుండె నిండా చెప్పుకుందాం. అలాగే ప్రతి పాఠశాలలో విధిగా దీని గురించి విద్యార్థులకు వివరించేటట్లుగా ప్రతిరోజు జరిపే ప్రార్థనా సమయంలో విద్యార్థులకు తెలియజేయాలని ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్ట్ డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ తో పాటు ఆర్గనైజర్ శ్రవణ్, మిట్టపల్లి సమ్మయ్య, డోలి ఎల్లయ్య, రామ శ్రీనివాస్, తాటిపల్లి ప్రకాష్ మరియు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మహానుభావుడు వందే మాతరంగా రచించినటువంటి బంకిం చంద్ర చటర్జీ గారి జయంతిని పురస్కరించుకొని సంస్థ కార్యాలయంలో వారికి మనపూర్వకంగా నివాళులు అర్పించడం జరిగినది. మనం గ్రహించవలసింది ఏంటంటే దేశభక్తిని చాటించిన మహానుభావుడు, అలాగే భారతదేశంలో అందరినీ ఏకతాటిపై నడిపించేటువంటి రూపకంగా వందే మాతరాన్ని రచించినటువంటి మహానుభావుడు. కానీ ఇక్కడ మనకు ఒక విషయం ఏంటంటే స్కూల్ లోపల దీని గురించి అసలు పిల్లలకు అసలు ఈ వందే మాతరం రచించింది ఎవరు అంటే తెలియని వాళ్ళు ఈ రోజుల లోపల దాదాపు 99% విద్యార్థులని చెప్పచ్చు. విధిగా ప్రధానోపాధ్యాయులు అలాగే విద్యాశాఖ వారు కూడా దీన్ని గ్రహించి వారి గురించి వివరించవలసిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే భావితరాల వారికి
మనం వందే మాతరం అంటే వందే మాతరం అని అనుకుంటాం అంతే చెప్తే కానీ రచించిన వారు ఎవరు, ఎందుకు రచించిండు, ఏ రూపకల్పనలు రచించిండు అనే ఆలోచన అనేది భావితరాల పౌరులకు, భావితరాల వారికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జనగామ జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్ల తయారీ ముఠాను పోలీసులు ఛేదించారు. దొంగ నోట్లు తయారు చేస్తున్న 4 వ్యక్తులను అరెస్టు చేసి భారీ మొత్తంలో నకిలీ నోట్లు, నగదు ప్రింటింగ్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దేవరుప్పల మండల ఎస్ఐ ఊర సృజన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం జూన్ 24న ఉదయం 11 గంటల సమయంలో దేవరుప్పల గ్రామానికి చెందిన చింత సుదర్శన్ ఇంట్లో నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది. వెంటనే ఎస్ఐ తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో జగిత్యాల జిల్లాకు చెందిన సయ్యద్ రసూల్, కడవెండి గ్రామానికి చెందిన బషిపాక అంజయ్య, దేవరుప్పల గ్రామానికి చెందిన చింత సుదర్శన్, బండకోతపల్లి గ్రామానికి చెందిన గోపాలదాస్, లక్ష్మయ్యలను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి నకిలీ నోట్ల తయారీకి ఉపయోగిస్తున్న ఒక ప్రింటర్, ఒకవైపు మాత్రమే ముద్రించిన 150 A4 సైజ్ షీట్లు, ఒక్కో షీటుపై 4 చొప్పున 500 నోట్ల ముద్రణ కలిగిన కరెన్సీ ప్రింట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు 3 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లైన్ తండాలో రైతులు వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మృగశిర కార్తె దాదాపు ముగింపు దశకు చేరుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఏరువాక ప్రారంభమై వ్యవసాయ పనులు ఊపందుకోవాల్సిన సమయంలో వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. విత్తనాలు, ఎరువులు తదితర వ్యవసాయ సామాగ్రిని సిద్ధం చేసుకున్న రైతులు వర్షాభావంతో నిరాశ చెందుతున్నారు. ఈ నేపథ్యంలో లైన్ తండా గ్రామస్తులు, రైతులు కలిసి గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ప్రార్థించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అనుకూలంగా వర్షాలు కురిసి సస్యశ్యామలం కావాలని వారు ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబేద్కర్ అభయహస్తం ఏమైంది? ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ గాలి కొదిలింది. కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్. ఆజంజాహి మిల్లు భూముల వేలం అడ్డుకున్న కార్మికులు, వాటర్ ట్యాంక్ ఎక్కిన కార్మిక నేత, వరంగల్లో ఉద్రిక్తత. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ జేఏసీ తొలి వార్షికోత్సవం 28న హైదరాబాద్ లో విజయోత్సవ సభ. జేఏసీ రాష్ట్ర నాయకుల ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.